గాయ్స్, వెల్కమ్ టు క్యాచప్ విత్ లాలా. సో ఫైనల్గా హిట్ 3 మూవీ అయితే చూసేసి వచ్చాను. సో స్పాయిలర్ అలర్ట్ అని మాత్రం అనుకోకండి, నా జనరిక్ రివ్యూ ఇద్దామని వచ్చాను. సో హిట్ 3 అనేది ఏ సర్టిఫైడ్ మూవీ. సో దయచేసి పిల్లలు ఉంటే తీసుకెళ్ళకండి. సో మూవీలో చాలా వైలెన్స్ ఉంది అండ్ బూతులు కూడా ఉన్నాయి. హిట్ 1కి 2కి 3కి కామన్ పాయింట్ ఏంటంటే జానర్ విచ్ ఇస్ క్రైమ్ థ్రిల్లర్, అది అందరికీ తెలిసిన విషయమే. హిట్ 3 స్టాండ్ అలోన్ కేస్ ఇన్వెస్టిగేషన్. సో సిమిలారిటీ అయితే ఏం లేదు అండ్ ఇట్స్ సీక్వెల్ ఆఫ్ 1 or 2 ఫర్ హిట్ 3, అదొక విషయం. సో కమింగ్ టు నానీస్ యాక్టింగ్, హీ జస్ట్ నెయిల్డ్ ఇట్ అండి. ఎందుకంటే అందుకేనేమో ఆడియన్స్ యునానిమస్ యాక్టర్ అని బిరుదు ఇచ్చేశారు నాని గారికి. సో హీ జస్ట్ పర్ఫెక్ట్గా జస్టిఫై చేశారు ఆ నేమ్కి అయితే. సో చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. సో తన ఒరిజినల్ని నిజంగానే చూపిస్తారు. నాని ఫ్యాన్స్ ఉంటే వాళ్ళందరికీ నిజంగా చెప్పాలంటే పండగే. శ్రీనిధి గారి యాక్టింగ్కి వస్తే, సో హార్డ్లీ నాకు తెలిసి 5-6 సీన్స్ అయితే ఉన్నారు ఓవరాల్ మూవీలో. లవ్ ట్రాక్ విత్ నాని గారు అండ్ 2 సాంగ్స్ ఉన్నాయి. సో బీచ్లో ఒక సాంగ్. ఓవరాల్గా తన వెయిటేజ్ కూడా బాగానే ఉంది. బట్ నాకు ఎందుకో డైరెక్టర్ గారు సెకండ్ హాఫ్లో తన క్యారెక్టర్ వాల్యూ కానీ వెయిటేజ్ని కానీ పెంచడానికి తనకు కొన్ని సీన్స్ ఇచ్చినట్టుగా అనిపించింది నాకు పర్సనల్గా. అండ్ కమింగ్ టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మిక్కీ జే మేయర్ గారు అసలు చింపేశారు అంతే. సో ఎందుకంటున్నా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా 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 బాగుంది. నేను ఎన్ని స్టార్స్ ఇచ్చినా నాకు తక్కువగా అనిపిస్తుంది. ఈజ్ ఆల్సో ఏ స్టార్ పర్ఫార్మర్ ఈ మూవీలో నాని గారి తర్వాత. కమింగ్ టు స్టోరీ నాకు ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంది, నాట్ టూ మచ్ ఎంగేజింగ్. బట్ కొంచెం ల్యాగ్ అయితే అనిపించింది. ఎందుకంటే వి ఆల్రెడీ నో ఇట్ ఈస్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సో సీరియల్ కిల్లర్, తన సైకోపాత్ అండ్ హౌ హీ కిల్స్, ప్యాటర్న్ ఏంటి, ఎలా చంపుతాడు, దాని గురించే ఉంటుంది. సో వీ కెన్ జస్ట్ గెస్ ఇట్ ఆడియన్స్గా. సెకండ్ హాఫ్ అయితే ప్రతి సీన్ క్లైమాక్స్ లాగే ఉంటుంది. మీకు ఆ ఉత్కంఠభరితంగా అంటారు కదా, చాలా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, ఎవరిని చంపుతున్నారు, ఎలా చంపుతున్నారు, అది మన నాని గారు తన క్యారెక్టర్లో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, తన మెంటల్ స్ట్రెంగ్త్ ఏంటి, స్కిల్స్ ఏంటి అనేది బాగా ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్ గారు. అండ్ ఓవరాల్గా మూవీ అయితే ఎంగేజింగ్గా ఉంది, బాగుంది, వెళ్ళి అందరు చూడొచ్చు. బట్ నాట్ చిన్న పిల్లలు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పినట్టు వైలెన్స్ అయితే ఎక్కువ ఉంది మూవీలో. వన్ మోర్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్ గురించి హిట్ 1-2 ఎలా అయితే ఆ ట్రెండ్కి తగినట్టు ఆడియన్స్ పల్స్ని టచ్ చేశారు, సో హిట్ 3 కూడా సేమ్. అండ్ కొన్ని క్రింజ్ కూడా ఉన్నాయి, మనం చూస్తూ ఉంటాం కదా అక్కడక్కడ రీల్స్ షార్ట్స్లో. సేమ్ ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేశారు. ఒక పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో మనకి 2 సర్ప్రైజెస్ ఉంటాయి. సో అవి మీరు మూవీ థియేటర్కి వెళ్ళి చూసి ఆ సర్ప్రైజెస్ ఏంటో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మూవీ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. నాకైతే ఓవరాల్గా మూవీ IMDb రేటింగ్ ఇవ్వమంటే అవుట్ ఆఫ్ 10 8 అయితే ఇస్తాను. ఇంకా ఈ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.